ఏది నిన్ను పని చేయకుండా చేస్తుందో అది నీ వ్యసనము, నీ తాగుబోతుతనమై ఉంది. ఆ తాగుబోతుతనం వల్లే కదా నీ కుటుంబము రోడ్డున పడింది. ఆ తాగుబోతుతనం వల్లే కదా నీ పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఆ తాగుబోతుతనం వల్లే కదా సరిగా తినలేకపోతున్నారు. ఆ తాగుబోతుతనం వల్ల సరిగా ఉండలేకపోతున్నారు. ఎందుకని అది కానీ ఇంకా కొనసాగిస్తున్నావు? వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నీ పిల్లల్ని చూడలేకపోతున్నావు. వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నీ పిల్లలు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని? నువ్వు అలా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, అలా బ్రతకటం వాళ్ళకి ఇష్టం లేదు, అలా చదివించడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ఆ తాగుడికి బానిస అయిపోయి, మద్యానికి బానిస అయిపోయి, విచ్చలవిడిగా జీవించి ఈ కుటుంబానికి వ్యర్థమైనవి మాటలు తీసుకురావడానికి నువ్వే కారణమయ్యావు. ఆలోచించు. ఈరోజు నీ తాగుడు వల్లే నీ కుటుంబం చెడిపోతుంది. నీ తాగుడు వల్లే నీ పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. నీ తాగుడు వల్లే నీ కుటుంబము అనగారి స్థితిలో ఉంది. నీ తాగుడు వల్ల ఈరోజు నీ కుటుంబము ఆహార కొరతతో ఉంది, అక్కరలతో ఉంది, సమస్యలతో ఉంది, అప్పులతో ఉంది. ఈరోజు వదిలేస్తావా తాగుని? విడిచిపెడతావా తాగుని, ఆ మద్యాన్ని, ఆ అపవిత్రమైన కార్యాన్ని? వదిలిపెట్టకపోయినట్టు